దీంతో ఈరోజు డయాఫామ్ వాల్ 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. మూడోది గైడ్ బండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడెక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా ప్యారలల్ గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్లీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యాములు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి. ప్రాజెక్టు పూర్తి కావాలి. ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు లేకపోతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూపి. ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్ట్ భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళాలి. ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే చాలా డెప్త్. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి డయాఫామ్ వాల్, పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం చేస్తారు, జెడ్ రౌటింగ్ చేస్తారు. ఆ జెడ్ రౌటింగ్ కూడా 10 మీటర్లు 20 మీటర్ల వరకు వెళ్ళారు. ఎప్పుడైతే 10-20 మీటర్లు నీళ్లు వెళ్లిపోయేసి ఇది సుళ్లు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది. అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏదో చిన్న రిపేర్లు చేశారు. కానీ నీళ్లు ఆగడంలా. నీళ్లు ఆగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టలేము. డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేము. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆఘాతాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు. కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్ట్ లో 250 మీటర్లు వెడల్పు ఉంటుంది. 150 మీటర్లు కొట్టుకోపోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిల్. మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది. నెక్స్ట్ ఇక్కడ దియే కాకుండా వీళ్లు కట్టిన కుంగిన గైడ్ బండ్ ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఒక 80 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నిలుస్తుంది, సాలిడ్ గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కాలేదంటే 3 డ్యామేజెస్ ఇక్కడ. ఒకటి డయాఫామ్ వాల్, 2 అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్, 3 గైడ్ బండ్, 4 దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే
ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు. అదనంగా అయిందానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,340 కోట్లు వేరేదాన్ని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈ రోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 టీఎంసీ ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ గాని 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఎత్తది. అంచనా 55,545 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రొహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాల్ నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈ రోజు 1,687 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్లిపోతాం, మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు. అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. నెక్స్ట్, ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తేనే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. నెక్స్ట్, ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎకరాకు 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక్క రూపాయి ఇవ్వాల. ఎకరాకి అదనంగా 5 ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక పైసా ఇవ్వాల. ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు. అంటే ఎన్ని అబద్దాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్దాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్, ఈరోజు నేను ముందే చెప్పాను 4,114 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు.